మా ప్రవక్త తల నుంచి వస్తున్న రక్తపు చుక్క కింద పడక ముందు నువ్వు తాయిఫ్ని సర్వనాశనం చేసేయమని చెప్పి ఇమ్మీడియట్గా జిబ్రైల్ ముహమ్మద్ ప్రవక్త దగ్గరికి వస్తారు. యా రసూలల్లా, యా సల్లల్లాహు సల్లం గారు, అల్లా ఈ విధంగా తాయిఫ్ని సర్వనాశనం చేసేయమని చెప్పాడు, కాబట్టి మీరు కానీ అంటే ఈ తాయిఫ్ని నేను సర్వనాశనం చేసేస్తానంటే ముహమ్మద్ ప్రవక్త గారు ఒకే ఒక మాట చెప్తారు, అయ్యే జిబ్రయీల్, వాళ్ళు అమాయకులు, వాళ్ళు తెలిసి తెలియక చేశారు, రేపు ప్రళయం దాకా వాళ్ళ నుంచి ఎవరైనా నా ఇస్లాం ధర్మంలో వస్తారేమో వాళ్ళని క్షమించమని చెప్పినాడు ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారండి. యుద్ధాలు అనేది ఇప్పుడు మీకు మహాభారతంలో యుద్ధాలు జరిగినాయి, కౌరవులకు పాండవులకు యుద్ధం జరిగింది. అక్కడ ఇండియా పాకిస్తాన్ వాళ్లకు, ఇండియా బంగ్లాదేశ్ వాళ్లకు, ఇండియా నేపాల్ వాళ్లకు జరగలేదు. అక్కడ యుద్ధం జరిగింది ఎవరికి? కౌరవులకు పాండవులకు. కౌరవులు పాండవులు ఎవరు? సొంత చిన్న పెద్దలైన పిల్లకాయలు, రక్త సంబంధికులు. రైట్. ఆ యుద్ధం జరిగినప్పుడు యుద్ధం ఎందుకు జరిగింది? ఏది? ధర్మానికి అధర్మానికి జరిగింది. రైట్. అన్నదమ్ముల మధ్యలో జరిగింది. మీరు వినండి సార్, నేను చెప్తున్నాను, నేను రాంగ్ అయితే సమీ గారు మీరు హిందూ ధర్మం గురించి రాంగ్ చెప్తున్నారని చెప్పండి. అక్కడ యుద్ధం జరిగినప్పుడు కౌరవులకు ఎదురుగా అర్జునుడు ఉంటాడు, పాండవులు ఉంటారు. అర్జునుడు ఏం చేస్తాడంటే తన అస్త్రాలను నేల మీద పెట్టేస్తే శ్రీకృష్ణుడు చెప్తాడు, అర్జున ఎందుకు నువ్వు అస్త్రాలను కింద పెట్టేసినావంటే అతను చెప్తాడు, పార్థ, కృష్ణుడిని పార్థ అని కూడా పిలుస్తారు, పార్థ నా ఎదురుగా నా రక్త సంబంధికులు ఉన్నారు, వాళ్ళని ఏ విధంగా నేను సంహరించాలంటే అప్పుడు కృష్ణుడు చెప్పిన మాట ప్రళయం దాకా కూడా ప్రతి ఒక్కరు గుండెల్లో పెట్టుకునే మాట శ్రీకృష్ణుడు గారు చెప్పారు. ఏమని చెప్పినారు? ఈ ధర్మం జరుగుతుండేది రక్త సంబంధికులకు కాదు, అన్నదమ్ములకు కాదు, ధర్మానికి అధర్మానికి జరుగుతుంది. అధర్మం వైపు రక్త సంబంధికులు ఉన్నా కానీ వాళ్ళను నువ్వు సంహరించి ధర్మాన్ని కాపాడమని చెప్పి. అదేవిధంగా మక్కాలో ఏదైతే యుద్ధాలు జరిగినాయో, మక్కాలో ఏదైతే ముహమ్మద్ ప్రవక్త గారి మీద దాడి చేయడానికి, ఇస్లాంను అనుసరిస్తున్న వ్యక్తుల మీద దాడి చేయడానికి ఎవరైతే అధర్మం వైపు ఉన్న వ్యక్తులు ప్రయత్నం చేసినారో ఆ రోజు అల్లా ఆజ్ఞతో ధర్మాన్ని కాపాడడానికి, ఇస్లాంని జీవించుకోవడానికి, ఇస్లాంని ప్రజల్లో తీసుకొని వెళ్ళడానికి, ప్రతి ఒక్కరికి సరైన మార్గంలో పెట్టడానికి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కత్తి కూడా ఎత్తారు, యుద్ధం కూడా చేశారు. కానీ మీరు చేశారు అని అంటున్నారు కానీ మనవాడు చేయలేదు అని చెప్పాడు. ఫస్ట్ అది ఆయన అడగండి. మీరు ఉన్నట్టుగా చెప్తున్నారు. అవునండి, అది ఆయన అడగండి. నేను ఆయన అడిగితేనే కదా ఆయన చేతనే కదా మీరు చెప్పించుకుంది, ఆయన చేత మీరు చెప్పించుకున్నారు. మీ చేత కూడా నేను చెప్పించుకోవటం లేదండి, నేను చెప్తున్నాను, నాకు తెలిసింది నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నేను చెప్పిన దాంట్లో కూడా సూక్ష్మాలు ఉండొచ్చు, ఏదైనా తప్పు ఉంటే మా పండితులు ఎవరైనా నన్ను అడిగితే నేను సమాధానం చెప్పుకుంటా. నేను చెప్పిన దాంట్లో ఏదైనా కరెక్షన్ ఉంటే నేను నేర్చుకుని రెండోసారి ఇది చెప్పే ప్రయత్నం చేయను. భూమి పుట్టినప్పటి నుంచి సనాతన ధర్మం ఉంది అని చెప్తున్నాను. అవునండి. దీంట్లో చాలా ఒక డైలాగ్ ఉంటుంది. యాక్చువల్ మొన్న రీసెంట్గా ధర్మం 4 పాదాల మీద లేనప్పుడు ఆయనే అవతార పురుషుడుగా వచ్చి ఆ ధర్మాన్ని చక్కబెట్టాడు అని చెప్పి మీరు చదివే ఉంటారు, చూసే ఉంటారు. అవునండి. అయితే సనాతన ధర్మంలో అనేకమైన ధర్మాలు వచ్చినట్లే వచ్చి వెళ్ళిపోయినాయి అంటారు. ఉదాహరణకి జూడ మతం వచ్చింది, ఒక 3-4 సంవత్సరాల పాటు ఉంది, 3-4 వేల సంవత్సరాల క్రితం. జైన మతం నాకు తెలిసి నాట్ లెస్ దెన్ 4,000 సంవత్సరాలు. బౌద్ధ మతం 4,000 నుంచి 5,000 సంవత్సరాలు. ఇప్పుడు ఉందా అంటే ఉండే కదా. ఇప్పటికి బౌద్ధ మతం ఉన్నట్టుగా ఎక్కడన్నా గమనించారు? బౌద్ధ మతం ఎందుకు లేదండి, ఆ దలై లామా వాళ్ళందరూ కూడా టిబెట్ దగ్గర, నేపాల్ దగ్గర యుద్ధాలు జరుగుతున్నాయి. కానీ ఆ రోజున ఇండియా మొత్తం కంపించే విధంగా గౌతమ బుద్ధుడు స్థాపించినటువంటి ఆ మతం 3-4 వేల సంవత్సరాలుగా బతికుండింది అని చెప్పారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే, మతాలు నిజంగానే ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచానికి మతాలు నిజంగా అంత అవసరమా? ఎందుకు పని కట్టుకొని సూటు బూటు వేసుకొని పొద్దున్న లేచి నా మతం గొప్ప అని అనడానికి? ఇప్పుడు నా ఇంటర్వ్యూలో మీకు చివరికి ఒక విషయం అయితే అర్థమై ఉండొచ్చు. భిన్నత్వంలో ఏకత్వం అనేది భారతదేశంలో మీరు మాట్లాడతారు, అందరూ మాట్లాడతారు. హిందూ ముస్లిం భాయ్ అని చెప్పి అందరూ మాట్లాడినప్పటికీ బట్ ఎప్పుడైతే వేదిక మీదకి వస్తారో, వేదిక మీద నేను ఇట్లా కాలర్ ఎగరేస్తూ కేవలం ఈయన మాత్రమే గొప్ప, ఈయననే అనుసరించండి అని చెప్పి గత 25 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి మత ప్రచారాన్ని మీరు ఎప్పుడు కూడా ఉద్దేశపూర్వకంగా కానీ, ఇలాంటి స్టూడియోల మీద కానీ, లేదంటే ఎలాంటి వేదికల మీద కానీ మనమంతా ఒకటే అని మీరు చెప్తారు. కానీ ఎప్పుడు కూడా బహిరంగంగా ఇవన్నీ ఆపాలి, నా మతాన్ని నేను గౌరవిస్తాను, మీ మితాలను మీరు గౌరవించండి, మనమంతా ఒకటే సంతతి అని చెప్పి బోధించినట్టుగా కనపడలేదు. అయితే ఇప్పుడు మీరంటే మీరు కాదు, ఎవరైనా బాధ్యత కలిగిన పౌరులుగా ఎవరైనా సరే, ఇప్పుడు మీరు బాధ్యత కలిగి వచ్చింది ఇండియాలో ఏదో నష్టం జరిగిందని కాదు,
నా మతాన్ని కొంత సిరాజ్ గారు నాకు కొంత భంగం కలిగించినట్టుగా, మాకు దేవుడే లేరు అన్నట్టుగా చెప్పేశారు. కాబట్టి సున్నతి అనేది ఉంది కానీ లేదు అని చెప్పారు. ప్రవక్త వారిని నమ్మినా నమ్మకపోయినా స్వర్గంకి వెళ్తారని చెప్పాడు. పచ్చి అబద్ధంలాగా కనిపించింది. ఈవెన్ నాకు కూడా పచ్చి అబద్ధంగా కనిపించినప్పుడే నేను ఇంటర్వ్యూ మధ్యలో చాలా బలంగా అరవడం జరిగింది, చాలా గట్టిగా అరిగాను. అన్య మతస్థులందరినీ నా వాళ్ళే అని అన్నారు. నిజంగా నువ్వు అందరూ మా వాళ్ళే అన్నప్పుడు నేను ఎప్పుడు కూడా, ఇప్పుడు మీరు ఇంతసేపు ఇంటర్వ్యూ గంట జరిగింది, నేను మిమ్మల్ని జై శ్రీరామ్ అని అనలేదు. జై శ్రీ వినండి ఒక్క నిమిషం. నేను ఉద్దేశపూర్వకంగా జై శ్రీరామ్ అని మిమ్మల్ని అనుమానలేదు ఈ గంట మొత్తంలో. అనుమని ఎప్పుడు అంటాను, నాకు అందరూ ఒకటే అని అన్నప్పుడు ఆయన ఏమన్నారు, నా వేదాల ప్రకారంగా దేవుడు ఒక్కడే అన్నాడు, ఖురాన్ ప్రకారంగా దేవుడు ఒక్కడే అన్నాడు, బైబుల్ ప్రకారంగా దేవుడు ఒక్కడే. నేనంతా ఒకటే, అందరి అందరం కూడా డన్, అందరూ ఒకటే అన్నప్పుడు నువ్వు అందరి పక్షాన వకాలత్ పుచ్చుకుంటావా అనేది నాకు ప్రశ్న. అప్పుడు ఆ సందర్భం అలా దానికి వచ్చింది. లేకపోతే ఊరికే బలవంతంగా మీ టోపీ నా మీద పెట్టండి, నా బొట్టు అక్కడ పెట్టండి అనేవి ఇవి కొంత ఇంకొకళ్ళ మతాలని కానీ ఇంకొకళ్ళని బలవంతంగా లాగే ప్రయత్నం. ఎప్పుడు ఆ సిస్టమ్ ఎలా ఏర్పడింది ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. సరే, మరి నువ్వు అందరి పక్షాన నించుంటున్నావు, అందరూ ఒకటే అని అంటున్నావు కదా, నువ్వు బొట్టు పెట్టుకో, ప్రసాదాలు తినవు, జై శ్రీరామ్ అనవు, అల్లాహు అక్బర్ అనవు, లేకపోతే ప్రైజ్ దలాడనవు అని చెప్పాను. నిజంగానే అన్నీ ఒకటే అని నువ్వు భావించాలి అని అంటే అందరినీ ఒకే విధంగా చూడాలి. అంతేగాని నేను చివరికి వచ్చి నా దేవుడే గొప్ప, ఆ దేవుడి పేరు ఏం పేరు అని కూడా అడిగా. మీరు కూడా చూశారు ఇందాక. అవసరమైతే ఇప్పుడు నన్ను ప్లే చేయమంటే ఒక్కసారి నేను ప్లే చేస్తాను, దాని తర్వాత మిగతా విషయాలు మనం అడగడానికి వెళ్దాం. ఇప్పుడు నేను ఇక్కడ ప్రశ్న చాలా స్పష్టంగా అడుగుతాను. అరబిక్లో దేవుడిని అల్లా అని అంటారు. అరబిక్లో దేవుడిని అల్లా అంటారు. దేవుడు అనాలంతే, దేవుడు సృష్టికర్త. అప్పుడు దేవుడికి పేరు అనేది ఏం లేదా? లేదండి. చాలా స్పష్టంగా అన్నాను నేను. ఇందాక మిమ్మల్ని నేను ఏమడిగాను, మీ దేవుడి పేరు ఏం పేరు అని అన్నా, మీరేమన్నారు? అల్లా. నేను మిమ్మల్ని ఏం అడ్డుపడలేదే. ఇక్కడ నేనేం అడిగాను, ఇప్పుడు మీ దేవుడి పేరు ఏం పేరు అని అడిగాను. దేవుడికి పేరుందా లేదా అని అంటే లేదు అని అంటున్నాడు. దీన్ని మీరు ఏ రకంగా తీసుకుంటారు అనేది ఫైనల్ కంక్లూడ్ చేయాలి. నేను ఇంకోసారి రిపీట్ చేసి చూపిస్తాను మీకు. అరబిక్లో దేవుడిని అల్లా అని అంటారు. అరబిక్లో. తెలుగులో ఏమనాలి మరి అప్పుడు? అల్లాని దేవుడు అనాలంతే, దేవుడు సృష్టికర్త. అప్పుడు దేవుడికి పేరు అనేది ఏం లేదా? లేదండి, ఆరాధనకు అర్హుడు. అరబ్బుల్లో వాళ్ళు అల్లా, అరబ్బులో అంటే అరబ్బు దేశంలో ఖురాన్ అవతరించింది. అల్లా అనే పదానికి అర్థము ఆరాధనకి అర్హుడు. ఆరాధనకు అర్హుడు అంటే ఆయన ఒక దేవుడు, మనం ఆరాధిస్తే ఆరాధనకి ఆయన అర్హుడుగా ఉన్నాడు. సో మనం అరబిక్ లో అల్లా అని అంటున్నాం, తెలుగులో దేవుడు అంటే సరిపోతుంది. సర్వేశ్వరుడు, ఈశ్వరుడు, అల్లా ఇలా ఏం చెప్పడానికి లేదు. సర్వేశ్వరుడు అంటే సర్వనియామకుడు. అదే విధంగా అల్లాహ్ అంటే సర్వేశ్వరుడు అని అంటే ఎవరు మీ దృష్టిలో? అవునండి, సర్వానికి ఈశ్వరుడు అనేది నా ఉద్దేశం. అవునండి. మీ ఉద్దేశంలో ఏంటి? సర్వేశ్వరుడు అంతే అనమాట, మీరు చెప్పిన విషయమే. సర్వేశ్వరుడు అంటే సమస్త నియామకుడు, ఈశ్వర్ అంటే నియామకుడు. ఓకే. సమస్త నియామకుడు అల్ బారి అంటారు అరబ్బీలో. సమస్త నియామకుడు. ఓకే. ఇప్పుడు దైవానికి ఖురాన్ ప్రకారంగా 99 పేర్లు ఉన్నాయి. ఇప్పుడు హిందూ మతంలో కూడా చాలా పేర్లు ఉన్నాయి దైవానికి సంబంధించి. అందులో ఇప్పుడు మీ దేవుడు ఎవరంటే అల్లా అనేసారు మీరు. మాకైతే తెలియదు ఇది. నేను ప్రశ్న అడగడానికి మాత్రమే యోగ్యుడిని, కానీ దీన్ని అన్నిటికీ చెప్పాల్సింది ఆయన ధార్మిక పండితుడు కాబట్టి చెప్పాలి. బ్రహ్మ అంటే ఎవరు అని అడగడానికి నాకు ఈజీ యాక్సెస్ ఉంది, కానీ బ్రహ్మ గురించి చదవాలి అని అంటే పండితులకే ఆస్కారం. సో 20-25 సంవత్సరాల నుంచి పాండిత్యం పుంజుకున్నాడు. ఖురాన్ ఒకటే కాదు సబీభాయ్, ఇది మీరు బాగా గమనించాలి. ఆయుపట్టు 4 వేదాలను కూడా పట్టేశాడంట ఆయన. ఓకే. సో పట్టినటువంటి వ్యక్తి దేవుడు అనేవాడు ఒక్కడే, ఆయనకి పేరు లేదు అనేది ఫస్ట్ ఆయన ఆపాదించాడు. 2, అల్లా అనేది అరబికి మాత్రమే, తెలుగు కాదు అన్నాడు. తెలుగులో మరి దేవుడిని ఏమనాలంటే దేవుడే అనాలి. దేవుడి పేరు ఏం పేరు మరి? అప్పుడు దేవుడికి పేరు లేదా అంటే లేదు అని అన్నాడు. అది ఎంతవరకు నిజం మీరే తెలుసాలి. 2వది 99 పేర్లు ఉన్నాయంట. దీన్ని ఏ రకంగా చెప్తారు? మీరేమో ఒకటే దేవుడు, ఆయనకు ఉన్న పేరు అల్లా అని అన్నారు. ఇది నిజంగా మాకు తెలుసుంటాయా? ఇప్పుడు అల్లా ఎవరి బాధ్యతలు ఇవి? 99 పేర్లు అని చెప్పినారు కదా, అల్లాకు 99 పేర్లు. ఏ పేరుతో పిలిచినా కానీ పలికేవాడు అల్లా. మీరు ఏ లాంగ్వేజ్లో కూడా అల్లా అని చెప్తే మీ మీద కరుణ చూపించేవాడు అల్లా. ఎందుకంటే విశ్వ సృష్టికర్త. ఇప్పుడు పిచ్చోడు ఏమంటాడంటే నేను శివుడు అని పిలుస్తాను. అక్కడికి నా మాట వినండి సార్. స్టార్టింగ్లో మీరు వచ్చినప్పుడు సమీ గారు మీరు బాగుండారా, మీ ఆరోగ్యం బాగుందా, మీ మీ బాడీ మొత్తం బాగుందా అని చెప్పినారు. నేనేం చెప్పానంటే ఖచ్చితంగా నేను బాగున్నాను సార్, ఆ అల్లా చల్లని ఆశీస్సులు, 3 కోటి దేవుళ్ళ ఆశీస్సులు, యేసు ప్రభు యొక్క ఆశీస్సులు ఉన్నాయని చెప్పినాను. మీ 3 కోటి దేవతలు అని చెప్పలేదు. ఎందుకంటే నేను
అనుసరిస్తున్న ఇస్లాం ధర్మం ప్రకారము ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆదం హవా మొదటి జంట యొక్క సంతానం. మా అనేది ఈ శరీరాలకు వచ్చింది, కానీ ఆత్మలకు అన్నిటికీ కమాండింగ్ చేసే పరమాత్ముడు ఒక్కడే. ఆ పరమాత్ముడు అల్లా అని మేము విశ్వసిస్తాం, మీరు మీకు నచ్చిన వాళ్ళని మీరు విశ్వసిస్తారు. ఇది డిసైడ్ అయ్యేది ప్రళయం వచ్చిన రోజు. ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది ప్రళయం వచ్చిన రోజు ఇదవుద్ది. రెండోది ఏంటంటే ఖురాన్ గ్రంథం అనేది దానికి ఆథర్ ఎవరు లేరు. ఖురాన్ గ్రంథానికి దానికి ఆథర్ దేర్ ఇస్ నో ఆథర్. దాని ఆథర్ ఎవరంటే అల్లా సుబ్హానహు వ తఆలా. అతను జిబ్రయిల్ అమీన్ ద్వారా వహీ పంపిస్తుంటే మొహమ్మద్ ప్రవక్త గారు చెప్తే వేరే వాళ్ళు రాస్తుండారనమాట. ఆ విధంగా ఆస్మానీ కితాబా అంటే ఆకాశం నుంచి వచ్చిన బుక్లు 4: జబూర్, తౌరాత్, ఇంజిల్, ఖురాన్. సరేనా? చివరి గ్రంథంలాగా, చివరి దైవ గ్రంథంలాగా ఖురాన్ని అల్లా పంపించాడని మా విశ్వాసం. నా విశ్వాసాన్ని మీరు విశ్వసించమని నేను చెప్పడం లేదు. నేను చెప్పే మాటల్లో కానీ వాస్తవం ఉంటే, నేను చెప్పే మాటల్లో కానీ మీకు నిజాయితీ కనబడితే అవునయ్యా దాన్ని నమ్మొచ్చు, నేను విశ్వసిస్తానని చెప్పి మీరు విశ్వసిస్తారు. నేను బలవంతంగా తీసుకొని పోయేసి వడుగులు చేసుకోబాకు, నువ్వు ముస్లిం అయిపోతే నీకు 3 పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నువ్వు మొన్న ఎవరో ఒక సినిమా హీరోయిన్ ఆమె భర్త దగ్గర నుంచి డైవర్స్ తీసుకోవడానికి ఇంకొక పెళ్లి చేసుకోవడానికో ఇస్లాం ధర్మంలో వచ్చి పెళ్ళి అయిపోయిన తర్వాత మళ్ళీ తన ధర్మంలో వెళ్ళిపోయింది. ఆ విధంగా ఏదైనా ఎవరైనా చేసుకోవడానికి మనకు ఎలాగ అనుకూలంగా కావాలంటే అలాగ అనుకూలంగా రాసి ఇచ్చేయమని చెప్పి రాయించుకుంటే దాన్ని మనం ఏం చేయలేము. కానీ ఏదైతే వాస్తవం ఉందో ఆ వాస్తవాన్ని మనం నమ్మాల్సిందే యాజ్ ఎ ముస్లింగా. అయితే అల్లాకు 99 పేర్లు ఉన్నాయి. అల్లాహ్ను ఏమంటే యా రహీం, యా కరీం, యా సత్తార్, యా గఫార్, యా రబ్బుల్ ఆలమీన్, తూ కరం కర్, తూ రహం కర్ అని చెప్పి చెప్పుకుంటుంటారు. సరేనా? ఏ పేరుతో పిలిచినా కానీ పిలిచేవాడు అల్లా. కాబట్టి అల్లా పేర్ల గురించి ఇక్కడ డిస్కషన్ అయితే ఏం లేదు.